మన తానే ఇట్లున్నారనుకుంటే అంతటి ఇట్లనే పాడైనరు కదా. అరే ఏ పని చేయాలన్నా మరి నాకేంటి అనేటోళ్ళే. అయ్యో ఎంత అక్కరున్నదో, మనకు శాతనైన కాడికి ఆసరైదామని లేనేలేదు. ఎంత ఈలైతే అంత గుంజుడే. అవతలోళ్ళ తక్లీఫ్ల గురించి పట్టించుకోరు. పోని ఏమన్నా ఉత్తగ సేవలు చేస్తుండ్రా అంటే జీతాలు తీసుకొనే పట్టిరి. ఏంది ఎవరనో గట్టిగానే అరుచుకుంటున్నావు అని అంటారేమో. ముచ్చట తెలిస్తే మీరు సుత 4 జోపిడ్చి పెడతారు. పరుపు నిండార పరిశీలు నోట్ల కట్టలు మొత్తం 80 లక్షలు ఒరిస్సాలో అడిషనల్ తహసీల్దార్ గారి ఇంట్లో దొరికినాయి. కాలం చేసిన తండ్రి పేరు మీద ఉన్న భూమి కొడుకు పేరు మీదకి మారుస్తానుకోగలుగుతాన 30,000 లంచం తీసుకుంటూ దొరికిండు. సార్ ఇల్లంతా పునుకులాడితే ఈ పైకం బయట పడ్డది. చుట్టాలు దోస్తులు ఇళ్ల సుత చెకింగులు చేసిండ్రు. నెల జీతం ఎంత వస్తుందో గాని లంచం మాత్రం పక్కా తీసుకుంటున్నట్టుండు. చిత్రం ఏందంటే ఏడాదిన్నర సంది ఒరిస్సాలో 271 మంది సర్కార్ ఆఫీసర్లు అరెస్ట్ అయినరట అవినీతి కేసులల్లా. అందులో 20 మంది పోలీసులు చూస్తున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఏం లేదబ్బా. పైసల కోసం పబ్లిక్ ను సతాయిస్తోళ్ళు, ఆమ్దానికి మించి ఆస్తులు కమాయిస్తోళ్ళు అంతటున్నారు.